హాయ్ నమస్తే నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి అటుకుల మిక్స్చర్ పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం అటుకులు వేయించడానికి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం అటుకులను వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి అటుకులు అనేది. నాకు ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా కాస్తన్ని అటుకులు వేస్తే అవి వెయ్యగానే ఇలా పైకి పొంగాలన్నమాట. అలా పొంగితే మనకి అటుకులు వేగినట్టు. అలా వేగితేనే మనకి ఆయిల్ పీల్చవన్నమాట. అటుకులు గట్టిగా ఉండవు. చూసారు కదా, ఇలా ఆయిల్లో వెయ్యగానే ఎంత బాగా ఉబ్బాయో. ఇవి 2 మినిట్స్ అటు ఇటు ఇలా అనేసి వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది. నేను ఇక్కడ 1 కప్ అటుకులు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను, మిక్సర్ అనేది ఎక్కువగా చేయట్లేదు. చూసారు కదా, అటుకులు అనేది వేగిపోయింది. వేరే బౌల్లోకి మనం తీసి పెట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్పు అటుకులకు వచ్చేసి 1/2 కప్ పల్లీలను వేయించుకుంటున్నాను. పల్లీలు తగిలితేనే కదండి మనకు మిక్స్చర్ అనేది టేస్టీగా ఉంటుంది. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కదా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం పలుకులను వేయించుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ పలుకులు పర్ఫెక్ట్గా వేగిపోయాయి. సో ఇవి నేను పక్కకు తీసేసుకుంటున్నాను. మరలా అదే ఆయిల్లో మనం కప్పుకి అన్నీ హాఫ్ కప్పే తీసుకోవాలండి. 1/2 కప్ పలుకులు అయిపోయాయి కదా. ఇప్పుడు 1/2 కప్ తునిపప్పు తీసుకోవాలి. తునిపప్పు అంటేనే ఆల్రెడీ వేయించింది. సో దీన్ని ఎక్కువసేపు వేయించకండి. ఇలా వేయగానే అటు ఇటు కలిపేసి వెంటనే బయటకు తీసేయండి. మనం పలుకులు తునిపప్పు కూడా వేయించి పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు మిక్స్చర్ కావాల్సింది మెయిన్ ఫ్లేవర్ అనమాట. ఆ ఫ్లేవర్ వెల్లుల్లితోనే వస్తుంది. ఇలా నేను ఇక్కడ ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని వెల్లుల్లిపాయలు ఇలా చితగ్గొట్టి ఆయిల్లో వేయిస్తున్నాను. డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే మనం తక్కువ వెల్లుల్లిపాయలు కదండి, తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పి ఈ జాలీలోనే వేసి ఇలా కలుపుతున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనం అలా తీసి వేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. అలా వేయిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. సో నాకు వెల్లుల్లిపాయలు అయితే వేగిపోయి ఈ విధంగా వేయించుకోండి. వేగిపోయిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 5-6 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల కూడా మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ 2 వస్తాయన్నమాట. మన ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కరివేపాకుని ఈ విధంగా వేయించుకోవాలి. నాకు ఇక్కడ కరివేపాకు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది. నేను దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. సో వేపే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అటుకులు, పలుకులు, తునిపప్పు అండ్ వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కారానికి సరిపడేంతగా కారాన్ని తీసుకోండి. రుచికి సరిపడేంతగా సాల్ట్ తీసుకొని మనం కలుపుకోవాలి బాగా. సో ఫైనల్గా మనం మిక్స్చర్ని అయితే కలిపేసుకోవడమే. కలిపేటప్పుడు వెల్లుల్లిని ఈ విధంగా చిదిమి తీసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మిక్స్చర్కి బాగా పడుతుంది. వెల్లుల్లి, కరివేపాకు ఫ్లేవరే మనకి మెయిన్ అనమాట మిక్స్చర్కి. సో ఈ విధంగా బాగా అటు ఇటుగా కలుపుకొని మనం ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 ఆర్ 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సో మిక్సర్ అయితే ఇంక రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.